1 second, sir. తెలిసిందనేడు గమనించి చూడు నేను కన్న తోడు. అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ధనరాజ్ గారికి. ధనరాజ్ గారు లేకపోతే నా విమానం మూవీ లేదు. విమానం కథని ఫస్ట్ సముద్రకని గారి దగ్గర తీసుకెళ్ళింది ధనరాజ్ గారు. థ్యాంక్ యూ ధనరాజ్ గారు. అంటే ఈ ప్రాసెస్ చెప్పాలంటే పెద్ద కథ ఇద్ది, బట్ ఇప్పుడు అంత టైం లేదు. అలాగే విమానం కథ చెప్పినప్పుడు ఈ రామం రాగం కూడా కథ చెప్పాను. ఆయన ఈ కథను నాకు ఇస్తారా అని అడిగారు. హ్యాపీగా ఇచ్చేస్తాను సార్ అని చెప్పి ఇచ్చేసాను కథని. ఎందుకంటే నాకు సముద్రకని గారు లాంటి ఒక మంచి వ్యక్తిని ఇచ్చారు లైఫ్లో. అందుకు నాకు ధనరాజ్ గారు అంటే ఇష్టం. ఇక తర్వాత ఈ సినిమా ఫస్ట్ ప్రభాకర్ ఆరిపాక్ గారు అలాగే పృథ్వీ పోలవరపు గారు వీళ్ళిద్దరూ వచ్చారండి విమానం షూటింగ్ స్పాట్కి. వచ్చి మాట్లాడారు, మీ కథ నచ్చింది సార్ మాకు ఇవ్వండి అని. చర్చలు జరిగాయి, తర్వాత కథ ఇచ్చేసాను. హ్యాపీ. సరే, ఇక ఈ కథ గురించి మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ పిల్లర్ పృథ్వీ పోలవరపు గారు, సెకండ్ పిల్లర్ ప్రభాకర్ ఆరిపాక్ గారు, థర్డ్ పిల్లర్ సముద్రకని గారు, ఫోర్త్ పిల్లర్ ధనరాజ్ గారు అండి. వీళ్ళ నలుగురు ఈ సినిమాని చాలా చక్కగా మోసుకొని ఇంత దూరం తీసుకొచ్చారు. అంటే నేను కథ ఇవ్వటం ఓకే, దాన్ని అందంగా తెరకెక్కించాలి కదా. ధనరాజ్ గారు అందంగా తెరకెక్కించారు. థ్యాంక్ యూ అండి. అలాగే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు సముద్రకని గారు. ఇకపోతే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అనేదండి మనిషి పుట్టినప్పటి నుంచి ఉంటుంది, ప్రపంచం అంతమయ్యేదాకా ఉంటుంది. ఎన్ని కథలైనా రావచ్చండి ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ మీద. ఎందుకంటే ఆ ప్రేమ ఎప్పటికీ డిఫైన్ చేయలేము, దానికి ఒక ఎండింగ్ ఇవ్వలేము. ఇలాంటి కథలు వస్తూనే ఉంటాయి. రామో రాగం డబ్బింగ్ అయిపోయాక సముద్రకని గారు నాకు కాల్ చేశారు. కాల్ చేసి, శివ మంచి కథలు 2 ఇచ్చావు, విమానం లాంటి కథ, తర్వాత రామోరాగు లాంటి కథ, 2 కథలు నేను మంచిగా యాక్ట్ చేశాను అంటే అప్పుడు ఆయన అంటే నేను అన్నా నీకు కథలు ఉండవేమో సార్ అని. లేదు 200-300 కథలైనా ఉంటాయి, అలా ఏం లేదు, మళ్ళీ మంచి కథ రాయి నేను యాక్ట్ చేస్తానన్నారు. థ్యాంక్ యూ సార్. మీ యొక్క అంటే మీ ఎప్పుడు కూడా నన్ను పొగుడుతూ ఉంటారు, శివ మంచి కథలు రాస్తావు నువ్వు, అలా కీప్ ఇట్ అప్ బాగా, అలాగే మంచి ఎమోషనల్లో మిస్ అవ్వద్దు నువ్వని. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ అందరూ అడుగుతున్నారు అసలు ఏంటి ఫాదర్ ఎమోషన్ మీద రాయటానికి కారణమని. ఏం లేదు సార్, ప్రతి మనిషి జీవితంలో ఫాదరు చిన్నప్పటి నుంచి తిడుతూనే ఉంటాడు, మన కోపం వస్తూనే ఉంటుంది. మనం పెరిగి పెద్దయ్యాక తండ్రి అయ్యాక ఆ కోపం అంటే నాన్న మీద మనకున్న కోపం కాస్త ప్రేమగా మారిపోయిద్ది. మనకు నాన్న మీద కోపం ఉంటుంది, అది కూడా ప్రేమగా మారిపోయిద్ది. నేను చెప్తున్నాను, రియల్ హీరో అంటే ఎవరో కాదండి, ఫాదరే. అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు నా జీవితంలో జరిగిన సంఘటనలు ఒక 2-3 చెప్తానండి. అంటే కొంచెం టైం తీసుకుంటాను, సారీ. అంటే మా నాన్న ఒక 5 ఎకరాల పొలం వేసాడండి. జోరున వర్షం పడింది, 3-4 రోజులు వర్షం ఆగట్లేదు. ఎవ్రీ 1 అవర్కి నైట్ నిద్రలేచి బయటకు వచ్చి ఆకాశం వైపు చూస్తున్నాడండి. నాన్న పడదలే నాన్న వర్షం, భయపడకంటే, లేదురా పడేటట్టు ఉంది, పంట అంతా పాడైపోయిద్దామని. నాన్న నిద్రపోవట్లా. సరే అయిపోయింది, వర్షం పడింది, పంట అంతా నష్టపోయాడు మా నాన్న. సరే దిగులు పడ మాకు నాన్న అంటే, లేదురా వచ్చే డబ్బులతోటి నీకు ఫీజు కట్టాలనుకున్నాను రా, అది మిస్ అయ్యాను రా అని ఏడ్చాడండి మా నాన్న. అవి నా జీవితంలో కాదండి, ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి అవి. అలాగే ఇంకో చిన్న కథ చెప్తానండి. నేను ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను తంజావూరులో, తమిళనాడు. ఒకరోజు ఎందుకో డబ్బులు అడిగాను, నాన్న అర్జెంట్ నాన్న డబ్బులు అన్నాను. ఆయన 1-2 రోజులు టైం ఇవ్వరు అన్నారు. సరే 2 డేస్కి డబ్బులు వేసేసారు, అయిపోయింది. నేను తర్వాత 1 మంత్ తర్వాత నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి, నాన్న మన గేదె ఏమైంది నాన్న అంటే, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయిరా, గేదె నమ్మి నీకు ఫీజు కట్టాను రా అన్నాడండి. ఇలాంటి కథలు ప్రతి ఇంట్లో ఉంటాయి సార్, నా ఇంట్లో కాదు, ప్రతి ఇంట్లో ఉంటాయి. నేను దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నానంటే,
మీ నాన్న యొక్క అంటే మీ నాన్న ప్రేమని, మీ నాన్న ఆశయాన్ని, మీ నాన్న కోరికల్ని, మీ నాన్న ఇష్టాన్ని ఫస్ట్ మీరు తెలుసుకుంటే కనుక 30 సంవత్సరాల తర్వాత మీ తండ్రి గొప్పతనాన్ని తెలుసుకోవటమే, అప్పుడు తెలుసుకోవటం కాదండి, 15-20 ఇయర్స్లోపే మీ నాన్న గొప్పతనాన్ని తెలుసుకుంటారు. మీరు తొందరగా సక్సెస్ అవుతారు. మీ నాన్నగారు చనిపోయే లోపు మీరు హీరో అవ్వండి. ఎందుకంటే మీరు హీరో అయితే గర్వించే ఏకైక వ్యక్తి ఫాదర్ మాత్రమే, ఇంకెవ్వరూ కాదు. ఫాదర్ చనిపోయిన తర్వాత మీ సక్సెస్ అనేది జీరో. మీ సక్సెస్ దేనికి పనికిరాదు. 10,000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చినా సరే ఆ సంతోషం, ఆ సక్సెస్ మీ నాన్న చూడకపోతే అది వేస్ట్, బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. మీ నాన్న బతికుండగానే మీరు సక్సెస్ అవ్వండి. మీ నాన్న అర్థం చేసుకోండి. ఇంతకు మించి నేను చెప్పేది ఏమీ లేదు. కొంచెం ఎక్స్ట్రా మాట్లాడుంటే క్షమించండి. అలాగే ఈ టీం అందరికీ చాలా థ్యాంక్ యూ. అందరూ గొప్పగా చేశారు. మార్తాండ్గ వెంకటేష్ గారు చాలా మంచి ఎడిటర్ గారు. నా 2 సినిమాలకి ఆయనే, నాకు అది అదృష్టం. అలాగే మరిన్ని మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను సార్ మీతోటి. అలాగే మ్యూజిక్ అరుణ్ చిల్వేర్ గారు బాగా చేశారు, డిఓపి దుర్గా గారు బాగా చేశారు, అందరూ బాగా చేశారు. ప్రమోదిని మేడం చాలా బాగా చేశారు. అందరికీ థ్యాంక్ యూ. ఫిబ్రవరి 21 మీరు సినిమా చూడండి. ఖచ్చితంగా మీరు ఏడుస్తూ బయటకు రాకపోతే కన్న తల్లి మీద ఒట్టు అంటారు కదా, కలామ తల్లి మీద ఒట్టే చెప్తున్నానండి, మీరు ఏడుస్తూ బయటకు వచ్చేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.